మీరు చూస్తూ ఉండొచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అట్మాస్ఫియర్, మిడిల్ ఈస్ట్ లో చాలా టెన్షన్స్ జరుగుతున్నాయి. ఈ అన్నిటి మధ్య ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా వరస్ట్ గా ఇంపాక్ట్ పడుతున్న దేశం ఎవరో తెలుసా? అదే మన నైబర్ పాకిస్తాన్. ఒకవైపు యుఏఈ పాకిస్తాన్ కి డైరెక్ట్ గా ఫేస్ మీదే చెప్పినట్లుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చూడమా, నా దగ్గర తీసుకున్న $3.5 బిలియన్ వెంటనే తిరిగి ఇవ్వు, నాకు నీ స్టోరీస్ అవసరం లేదు. ఇప్పుడు యుఏఈ ఇలా వార్నింగ్ ఇచ్చిన వెంటనే పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసు. ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ, మా నేషనల్ డిగ్నిటీ ఇష్యూ, ఎంత కష్టం వచ్చినా మనీ రీపే చేస్తాం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఒక్క షాక్ వల్ల పాకిస్తాన్ కి IMF ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయ్యే స్టేజ్ కు వచ్చింది. ఒకవేళ IMF లోన్ ఆగిపోతే పాకిస్తాన్ లిటరల్లీ రోడ్ మీదకి వచ్చే పరిస్థితి. ఇక యుఏఈ 3.5 బిలియన్ డిమాండ్ చేసిన వెంటనే పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా షేక్ అవడం మొదలైంది. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే పాకిస్తాన్ ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న విదేశీ డబ్బు. అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. పాకిస్తాన్ ఎప్పుడు ఇతర దేశాల దగ్గరికి వెళ్లి బెగ్గింగ్ చేస్తూ ఉంటుంది, అది అందరికీ తెలుసు. అలాగే సుమారు 7 సంవత్సరాల క్రితం యుఏఈ దగ్గరకు వెళ్లి మా దేశం నడపడానికి కొంచెం డబ్బు ఇవ్వండి అని అడిగినప్పుడు యుఏఈ దయతో సుమారు $3 బిలియన్ లోన్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆ లోన్ ను రోల్ ఓవర్ చేస్తూ వచ్చింది. అంటే ఈ సంవత్సరం కాదు సార్, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇస్తాం అని టైం పాస్ చేస్తూ వచ్చింది. 2016 నుండి అబుదుబాయ్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ ద్వారా ఈ డ్రామా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు యుఏఈ 7 సంవత్సరాలు అయ్యాయి గురు, ఇంకెంతకాలం ఈ డ్రామా చూస్తాం, మా దేశంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కూడా మనీ అవసరం ఉంది, వెంటనే డబ్బు రిటర్న్ చేయాలి అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 2026 లోపు మొత్తం లోన్ క్లియర్ చేయాలి అని యుఏఈ ఆర్డర్ ఇచ్చింది. పాకిస్తాన్ అధికారులు న్యూస్ పేపర్స్ లోకి వచ్చి మేము డబ్బు త్వరగా చెల్లిస్తాం, ఫైనాన్షియల్ లాస్ అయినా పర్వాలేదు, మా దేశ ప్రతిష్ట మాకు ముఖ్యం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ప్రజల బిహేవియర్ చూస్తే షాక్ అవుతారు. యుఏఈ 7 సంవత్సరాలు వారి కష్టాల్లో సహాయం చేసి డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళు యుఏఈని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పాక్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? యుఏఈ వాళ్ళు అరబ్ దేశాల్లో వరస్ట్, మీరు ఇజ్రాయెల్ తో కలుస్తున్నారు, ఇరాన్ తో వార్ వస్తే పాకిస్తాన్ అనే బిగ్ బ్రదర్ మీకు హెల్ప్ చేయదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. యుఏఈ తన ఓన్ మనీనే తిరిగి అడుగుతుంది, కానీ పాకిస్తాన్ కి అది పెద్ద క్రైమ్ లా కనిపిస్తుంది. బట్ ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. IMF పాకిస్తాన్ కు $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫ్యాకల్టీ ప్లస్ $1.5 బిలియన్ క్లైమేట్ ఫండ్ కలిపి టోటల్ $8.5 బిలియన్ లోన్ ఇవ్వడానికి అగ్రి అయింది. ఇది 37 మంత్స్ ప్రోగ్రామ్, అంటే సెప్టెంబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2027 వరకు ఇన్స్టాల్మెంట్ లో మనీ ఇస్తారు. కానీ IMF ఫ్రీగా మనీ ఇవ్వదు, వాళ్ళు స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ ఏంటంటే పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ లో ఎప్పుడు మినిమం $12.5 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండాలి. మీ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే మీకు అన్ని సిచ్యువేషన్ లో హెల్ప్ చేయడానికి వచ్చే చైనా, సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి కంట్రీస్ ఈ $12.5 బిలియన్ ని మీ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఉంచాలి. ఇది ఉంటే మాత్రమే మేము IMF లోన్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టారు. పాకిస్తాన్ వాళ్ళకి ఇది నమ్మకం వచ్చింది. సౌదీ అరేబియా నుండి 5 బిలియన్, యుఏఈ నుండి 3.5 బిలియన్, చైనా నుండి 4 బిలియన్ ఇలా వేరే కంట్రీస్ డబ్బు లోన్గా తీసుకొని వాటిని తన అకౌంట్లో పెట్టి సార్ మా దగ్గర 12.5 బిలియన్ కన్నా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయని బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? యుఏఈ సడన్గా తన $3.5 బిలియన్ వెనక్కి తీసుకుంటామని చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్లో టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం $16.4 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్లో పాకిస్తాన్ యుఏఈకి డబ్బు తిరిగి ఇవ్వాలి. పాకిస్తాన్ చెప్పినట్టు ఏప్రిల్ 11కి 450 మిలియన్, ఏప్రిల్ 17కి 2 మిలియన్, ఏప్రిల్ 23కి 1 బిలియన్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. దీనితో పాటు అదే ఏప్రిల్లో $1.3 బిలియన్ యూరో బాండ్ పేమెంట్ కూడా చేయాలి. అంటే టోటల్గా $4.8 బిలియన్ ఒక నెలలో పాకిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. 16.4 బిలియన్ నుండి 4.8 బిలియన్ వెళ్ళిపోతే పాకిస్తాన్ రిజర్వ్స్ $11.6 బిలియన్ కి తగ్గిపోతాయి. ఇది ఆల్మోస్ట్ 30% డ్రాప్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే IMF పెట్టిన కండిషన్ ప్రకారం రిజర్వ్స్ 12 బిలియన్ కన్నా క్రింద పడకూడదు. కానీ ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు IMF తన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తుందా లేక ఫ్రీజ్ చేస్తుందా అని ఈ క్యాల్కులేషన్ చూస్తే పాకిస్తాన్ బ్యాంక్ కొలాప్స్ అవ్వడం గ్యారంటీ. కరెన్సీ వాల్యూ గ్రౌండ్కి పడిపోతుంది, పెట్రోల్ మరియు గ్యాస్ రేట్స్ స్కైకి వెళ్ళిపోతాయి. పాకిస్తాన్ జనాలు హెల్ప్లెస్గా అయిపోయి ఇప్పటికే యుఏఈ షాక్ ఇచ్చి పాకిస్తాన్ని ప్రెజర్లో పెట్టింది అనుకుంటే ఇప్పుడు సెకండ్ షాక్ చైనా నుండి వచ్చింది. పాకిస్తాన్కి ఐరన్ లాంటి ఫ్రెండ్ అని పిలిచే చైనా కూడా మా $220 మిలియన్ బ్యాక్ ఇవ్వండి అని అడగడం స్టార్ట్ చేసింది. కానీ పాకిస్తాన్కి బిగ్గెస్ట్ డేంజర్ సౌదీ అరేబియా నుండి. సౌదీ అరేబియా ఇప్పుడు పాకిస్తాన్ మీద చాలా యాంగ్రీగా ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా దగ్గర అప్రాక్సిమేట్లీ $5 to 6.3 బిలియన్ పాకిస్తాన్ బ్యాంక్లో ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్ స్టార్ట్ అయ్యాక సౌదీ ఎకానమీ కొంచెం స్లో అయింది. ఈ సిచ్యువేషన్లో సౌదీ పాకిస్తాన్ని మేము మీకు మనీ ఇచ్చాము, ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, మీ మిలిటరీ సోల్జర్స్ని మా ప్రొటెక్షన్ కోసం పంపించండి అని రిక్వెస్ట్ చేసింది. దానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్
మేము సోల్జర్స్ని పంపించలేము సార్, కావాలంటే ఇరాన్తో మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేస్తాం, మాకు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అని రిజెక్ట్ చేశాడు. ఇది విని మహమ్మద్ బిన్ సాల్మన్ ఫుల్ యాంగ్రీ అయ్యాడు. మేము మీకు $1 బిలియన్ ఇచ్చాము, టైం వచ్చినప్పుడు మీ ఆర్మీ మాకు సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఇప్పుడు మీరు సోల్జర్స్ని పంపించడం లేదు, జస్ట్ మీడియేషన్ చేస్తాము అంటున్నారు. అయితే మా మనీ మాకు బ్యాక్ ఇవ్వండి, సౌదీ అరేబియా అడిగినట్టు రిపోర్ట్ చెప్తున్నాయి. ఒకవేళ రేపు సౌదీ అరేబియా కూడా తన $6.3 బిలియన్ బ్యాక్ అడిగితే అప్పుడు పాకిస్తాన్కి సిచ్యువేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనితో పాటు పాకిస్తాన్ మనీ జనరేట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి 50% గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇంకో 15% ఫారిన్లో ఉన్న పాకిస్తాన్స్ పంపించే రిమిట్స్. కానీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో సిచ్యువేషన్ చేంజ్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అట్మాస్ఫియర్ వల్ల అక్కడ ఎకానమీ యాక్టివ్ తగ్గింది. చాలా పాకిస్తాన్ వర్కర్స్కి జాబ్ లేక వాళ్ళని బ్యాక్కి పంపిస్తున్నారు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ప్రాపర్గా లేవు, రిమిట్స్ కూడా తగ్గిపోయాయి. ఇలా ఉండగా ఎవ్రీ మంత్ పాక్లో అరౌండ్ $3 బిలియన్ లాస్ జరుగుతుంది. ఐఎంఎఫ్ ముందే పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయండి, ఎకానమీని సెట్ చేయండి అని. కానీ పాకిస్తాన్ లీడర్స్ ఏం చేశారు? రియల్ మేనేజ్మెంట్ కాదు, హెడ్లైన్ మేనేజ్మెంట్ మాత్రమే చేశారు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజ్ ఆసిఫ్ మీడియా ముందు వచ్చి, మనకి ఐఎంఎఫ్ లోన్ అవసరం లేదు, మన GF-17 ఫైటర్ జెట్ని వరల్డ్కి అమ్మి $1 బిలియన్ ఎర్న్ చేస్తామని చెప్పాడు. కానీ రియాలిటీ ఏంటి? ఆ GF-17 జెట్స్ కొనడానికి వరల్డ్లో ఒక్క బయర్ కూడా దొరకలేదు. అవి సేల్ అయ్యింది ఎక్కడంటే పాకిస్తాన్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో మాత్రమే. ప్లేన్ అమ్మడం పక్కన పెడితే స్పేర్ పార్ట్స్ కూడా ప్రాపర్గా లేవు, బయర్కి ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పుడు బాగా బిల్డప్ ఇచ్చిన లీడర్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా చేయకుండా ఫేక్ పెయిడ్ ఆర్టికల్స్తో వరల్డ్ మొత్తంలో హైప్ క్రియేట్ చేసి హెడ్లైన్ మేనేజ్మెంట్తో సర్వే అయ్యారు. దాని రిజల్ట్స్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. వేరే దేశాలు ఇచ్చిన డబ్బును ఫారెక్స్ రిజర్వ్ అని చూపించి వరల్డ్ని మోసం చేయడానికి ట్రై చేస్తే లాస్ట్లో ఇలానే సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఎక్స్పోజ్ అయింది. చైనా, UAE మరియు సౌదీ అరేబియా నుండి పాకిస్తాన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.